చేసినా. హాయ్ ఫ్రెండ్స్, రండి మా మిర్చి మొలకలు టమాటో మొలకలు చూపిస్తాను నీకు ఈరోజు. ఇదిగోండి, మిర్చి మొలకలు వేసేసి ఒక 20 days అవుతుంది. కొంచెం వర్షం పడ్డాక మంచిగా ఉన్నాయి. అసలు ఎండలు కొట్టింటేనే ఈ మిర్చి మాత్రం అస్సలు ఉండకుండే. రండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి టమాటో మొలకలు. ఇవి ఇంకా బాగా అయ్యాయి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, కలుపు వచ్చింది, కలుపు తీయాలి. ఇంకా వర్షం పడడం వల్ల ఈ మొలకలు అనేటివి ఇంకా బాగున్నాయి అసలు. కానీ ఇంకా చాలా చనిపోయినాయి. తెచ్చి చూపించదా, ఇక్కడ చూడండి, అక్కడ గ్యాప్ ఉన్న దగ్గర మొత్తం మొలకలు అనేటివి చనిపోయినాయి ఎండకు. దీనికి ఇంకా మందు కొట్టాలి, ఇంకా మసాలా వేయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఇదంతా పోయింది అసలు. మళ్ళీ నార తెచ్చి మళ్ళీ వేయాలి. మిర్చి నార వచ్చేసి వేయాలి, టమాటా నార వేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం అయితే అసలు టమాటా బెడ్ అయితే మొత్తం ఖాళీ అనిపిస్తుంది అసలు. వర్షం పడినందుకు ఈ మాత్రం ఉంది. వర్షం పడకపోయింటే ఇంకా ఇదైపోతుంది. ఇక్కడ బాగుంది కొంచెం. ఇక్కడ నార అనేది కొంచెం పెద్దగా అయిపోయింది, చూడండి ఎంత బాగా వచ్చిందో. కాకపోతే ఎండాకాలము టమాటా నార అనేది బ్రతికించడం చాలా కష్టం అండి. అసలు చనిపోతుంది టమాటా నారు ఎండాకాలం. చాలామంది చుట్టుపక్కల వాళ్ళు వేసారు, అసలు రోగాలు వచ్చి ఖరాబ్ అయిపోయినాయి టమాటా నారు మొత్తం. రండి, ఇదిగోండి, కలుపు కూడా వచ్చింది. కలుపు తీయాలిగా, వర్షాలు పడుతున్నాయి, తొందరగానే కలుపు తీసేయాలి, లేకపోతే అసలు పెద్దగా అయిపోతుంది కలుపు అనేది. చూడండి, బాగుంది కదా. దానన్న బీర చెట్లు చూపిస్తాం, బీర చెట్లు చూపిస్తాను రండి. మిర్చి వచ్చేసి బాగానే ఉంది, కానీ ఇంకా కొంచెం మళ్ళీ తెచ్చి వేయాలి అసలు మిర్చి అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడేమో పెద్దవి, ఇవేమో ఒక 10 days ముందు పెట్టిన బీర తీగలు. ఇవి 10 days ముందు పెట్టాను. ఇవి తీగలకు వస్తున్నాయి ఇవి ఇప్పుడు. అందుకే నిన్న మా పిల్లలు కట్టెలు అనేది పాతారు గుంజలు. ఈ 3 బెడ్లు అనేవి ముందు, ఇవేమో ఒక 10 days తర్వాత పెట్టినవి. ఇవి చిన్నగా ఉన్నాయి చూడండి మొలకలు. ఇవి చిన్నగా ఉన్నాయి, అవి చిన్నగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, చిన్నగా ఉన్నాయి. ఈ కట్టెలు పాతినవి ఏమో తీగలకు వచ్చినాయి అన్నమాట. ఇవి కట్టెలు పాతినవి తీగలకు వచ్చేసినాయి. ఈ కట్టెలు పెట్టేసిన తర్వాత దీనికి ఒక వైర్ కట్టాలి. వైర్ కట్టి తీగ అనేది దానికి అల్లుకుపోతుంది అన్నమాట. మెంతెం కూర ఇత్తులు చల్లినాం, కానీ ఇది ఏంటంటే దీని స్వభావం ఎట్లుంటుందంటే, దీనికి ఎండ కొట్టదు, ఎక్కువ వాటర్ ఉండొద్దు. ఎండ కొట్టితే చనిపోతుంది. వాటర్ ఇక మొన్న వర్షం పడింది కదా, వాటర్కి మొత్తం ఇవ్వండి ఎలా ఎండిపోయిందో చూడండి. ఒక చూపిపెట్టు. వర్షానికి తట్టుకోదు, ఎండకు తట్టుకోదు. దీనికి మామూలు టెంపరేచర్ ఉండాలన్నమాట. దీనికి అలా మామూలు టెంపరేచర్ ఉంటేనే ఈ మెంతెం కూర అనేది ఇది ఉంటుంది, బ్రతుకుతుంది అనమాట. ఇదిగోండి, ఈ 2 lines ఇదే ఉంది. మెంతెం కూర చల్లినాం, కానీ సగానికి సగం చనిపోయింది అసలు. 90% చనిపోయింది, 10% ఉంది, అలా ఉంది. రండి, పాలకూర చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు ఒక 20 days అవుతుంది. ఇది పాలకూర విత్తనాలు ఇవి చల్లి. ఇప్పుడు ఒక 4 ఆకులతోటి ఉన్నది, ఇప్పుడు 4 ఆకులతోటి ఉంది. బాగుంది, 4 ఆకులతోటి ఉంది. ఈరోజు ఇది మొత్తం వీకేయాలి ఫ్రెండ్స్, తోటకూర అనేది. ఇది పూర్తిగా వీకేస్తాం ఈరోజు. బీరతీగలకు మందు కొట్టాలి ఫ్రెండ్స్. ఇవ్వండి, చూడండి ఎలా ఆకు అనేది
ఈ పురుగు పట్టేసింది మొత్తం. ఇలా వర్షం పడుతుంది కదండి, అందుకే ఇలా మందు అనేది కొట్టేసేయాలి దీనికి. పాలకూర అనేది ఇది ఒక 15 డేస్లో మళ్ళీ మన కోతకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.